మౌన పోరాటం మౌన పోరాటం. సౌందర్య టీవీ పెట్టు. అలాగే అమ్మా. సతీ అమ్మా నాకు కొంచెం జ్యూస్ చేసి తీసుకురా. అలాగే అమ్మగారు. సౌందర్య నువ్వు వెళ్ళి చదువుకో. అలాగే అమ్మా. ఏమండి మీరు ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉండండి, నేను లోపలికెళ్ళి మీకు మెడిసిన్స్ తీసుకొస్తాను. అమ్మగారు అమ్మగారు జ్యూస్ రెడీ అండి. ఇదేంటి అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నయ్య గారు అమ్మగారు ఎక్కడికి వెళ్ళారండి? ఏంటో మహారాజులా ఉంటే మీరు ఇలా అయిపోయారు. తొందరగా బాగైపోవాలి మీకు. అమ్మగారు సతీ 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 ఆగిరా. ఏంటి గోదావరి? ఆ జ్యూస్ ఎవరికిరా? జానకమ్మ గారికి. జానకమ్మ గారికా? అయితే మనం లక్షాధికారులం అయిపోతున్నామన్నమాట. అదేంటి? జానకమ్మకి ఈ జ్యూస్ ఇస్తే మనకి లక్షలెలా వస్తాయి? అదలా? ఈ జ్యూస్ ఇస్తే రావు, ఈ విషయం కల్పిస్తే లక్షలొస్తాయి. అమ్మో విషమే, ఇది జానకమ్మకి కలిపివ్వాలా? అవునరా, మన విశాలాక్షి అమ్మగారు ఈ విషయం దేంట్లో అయినా కలిపి జానకమ్మ గారికిస్తే 50 లక్షలు ఇస్తామన్నారా. ఏంటి 50 లక్షలా? అవునరా. ఇది ఆ జ్యూస్ ఇవ్వు. ఆగవే, ఇది చాలా పాపమే. మనల్ని సొంత పిల్లల్లా చూసుకునే జానకమ్మ గారికి విషయం ఇస్తే పాపం పాపం చచ్చిపోతారే. ఏంటి సొంత పిల్లలా చూసుకున్నారా? కనీసం ఏ ఒక్క రోజైనా ఓ 10,000 రూపాయలిచ్చి ఏమే సంతోషంగా ఖర్చు పెట్టుకోమనిచ్చారా? అదే విశాలాక్షి అమ్మగారైతే ఏకంగా 50 లక్షలిచ్చారు. ఇచ్చేశారా? అవునరా, క్యాష్ మొత్తం నా దగ్గరే ఉంది. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీకు 25, నాకు 25, లేదంటే 50 నాదే. అలా అనకే. ఒకేసారి చేతిలో 25 పడుతుంటే కొంచెం మనసు లాగేస్తుంది. సర్లేవే, మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో. ఇదిగో ఆ విషయం కలిపే. కలపే. సతీ, రే సతీ, అమ్మగారు వస్తున్నారు. సతీ జ్యూస్ చేసావా? చేశానమ్మా. ఇదిగోనమ్మా. ఇదిగో తీసుకో. సతీ
వాసన చాలా బాగుంది. అవునమ్మా, అయితే తాగండమ్మా. ఏంట్రా సతీ, మీ చిన్నయ్య గారు ఏదో అంటున్నట్టున్నారు, పిలుస్తున్నారు చూడు. అబ్బే అదేం కాదమ్మగారు, టీవీలో వచ్చే వాటికి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మీరు తాగండి. సరే. సతీ తీసుకో. అయ్యో అయ్యగారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, ఏమైంది చిన్నయ్య గారు? చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. ఏమైందిరా నీకు? అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా గోదావరి, ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. నాన్న. అమ్మా. ఒరే సతీ, ఏమైందిరా? అయ్యగారు. ఒరే నాన్న, కళ్యాణ్ రామా. అయ్యగారు, ఒరే ఏమైంది అయ్యగారు? కళ్యాణ్ రామా. సత్తి, ఏమైంది? నాన్న ఎందుకు పడిపోయాడు? అమ్మా గోదావరి, ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. కళ్యాణ్ రామా. అయ్యో, పడిపోతుంటే ఎవరా? పట్టుకోవాలి కదా సత్తి. నాన్న. ఒరే సతీ, ఆ వీల్ చైర్ తీసుకురా. అలాగే పెద్ద గారు. త్వరగా రా. లేపి చైర్లో కూర్చోబెట్టండి. కూర్చోండి అన్న. అమ్మా రూమ్ లోకి తీసుకెళ్ళి. అలాగే తాతయ్య. తీసుకెళ్ళి. మెల్లగా మెల్లగా. అమ్మా జానకి, అమ్మ జానకి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా. లేమ్మా. అమ్మా. లే. ఆగండి ఆగండి ఆగండి, నాకేం కాలేదు. అమ్మా నువ్వు అసలు ఏమైందమ్మా? ఎందుకలా పడిపోయావు? సౌందర్య, నాకేం కాలేదు. మావయ్య, నాకేం కాలేదు. మీ అబ్బాయిలో కదలిక రప్పించాలని నేనే గోదావరి చేత సత్తి తెచ్చిన జ్యూస్లో నాకు విషం కల్పించినట్టు నాటకం ఆడించాను. అదంతా ఆయన ముందే చేయించాను. దాంతో మీ అబ్బాయిలో కదలికలు స్టార్ట్ అయ్యాయి మావయ్య. అవునా? అమ్మా, నాన్నలో నిజంగానే కదలికొచ్చిందమ్మా. అవునమ్మ గారు, చిన్నయ్య గారు నిజంగానే కదిలారు. జానకమ్మ గారు నిజంగానే విషయం తాగారనుకుని అలా కదిలేశారనుకోండి.
అవునమ్మగారు, నోటుతో చెప్పాలని ట్రై చేశారు. చివరికి నా చంప కూడా పగలగొట్టారు. నేను నిజంగానే విషయం కల్పించానని నన్నెంత కోపంగా చూశారో తెలుసా? అవునమ్మా, నేను చూశాను. నీకేదో అయిపోతుందని వాడెంత హడావిడి పడిపోయాడు తెలుసా? మావయ్య, మీ అబ్బాయికి మాటలు వినపడమే కాదు, మాట కూడా వస్తుంది. ఆయనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇంకా ఆయన శరీరంలో కండరాలకి అలాగే శక్తి రావాలి. అదొస్తే ఆయన లేచి నడుస్తారు, మాట్లాడగలుగుతారు. త్వరలోనే ఆయన్ని నడిపిస్తాను, అన్ని పనులు చేయిస్తాను. చిన్నయ్య గారు లేచి నడిచిన రోజున ఆయన చేసే మొట్టమొదటి పనేంటో తెలుసా? నన్ను గోదావరిని బాగా 4 తన్ని మెడబట్టుకు బయటికి తోసేస్తారు. ఏదో జరిగింది. అవునమ్మగారు, ఇప్పుడు జరిగిందంతా ఆయన మనసులో చాలా బలంగా ముద్రపడిపోయింది. అందుకే కదల్లేని ఆయన చేయి కూడా కదిలింది. గోదావరిని చెంపదెబ్బ కొట్టారు. ఇక నుంచి చిన్నయ్య గారి దగ్గరికి నేను వెళ్ళగానే ఆయన కళ్ళు నన్ను చాలా కోపంగా చూస్తాయి. ఆయన చేయి నన్ను కొట్టాలని కోరుకుంటుంది. ఆయన నోరు నన్ను తిట్టాలనుకుంటుంది. కళ్యాణరాముడి చెయ్యి కదిలిందా? అవునమ్మగారు, చిన్నయ్య గారు మామూలు మనిషి అయ్యాక మమ్మల్ని దగ్గరికే రానివ్వరు. నన్ను కారు కూడా ఎక్కనివ్వరు. ఇక తొందరలోనే మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి కదమ్మా. సత్తి, నీతో ఇంత నాటకం ఆడించి నాకు ఆయనకి మీ మీద కోపం వస్తుందని నాకు తెలీదా? ఆయన ఆ కోపాన్ని మీ మీద చూపించేంత వరకు నేను చూస్తూ ఊరుకుంటానా? దాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించకుండా ఉంటానా? కంగారు పడకండి. మీరు ఆలోచించరని కాదమ్మా. సత్తి, మీ చిన్నయ్య గారికి పూర్తిగా బాగవ్వగానే నేను చేసే మొదటి పని మీరిద్దరూ విషయం కలిపినట్టు నేనే డ్రామా ఆడించానని చెప్పడం. కానీ అప్పటి వరకు చిన్నయ్య గారు మమ్మల్ని ద్వేషంతోనే చూస్తారు కదమ్మా. మా మీద కోపంతోనే ఉంటారు కదమ్మా. ఉంటారు గోదావరి, మీ మీద కోపంతోనే ఉంటారు. అలా కోపంతో ఉండడం కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే. ఇప్పుడిదంతా నాటకం అన్న విషయం ఆయనకే చెప్పవు, మీరు కూడా చెప్పద్దు. అవును, ఎందుకంటే మీ అయ్యగారికి ఆయిల్స్ రాసి మందులు వేసి ఆయన శరీరానికి వైద్యం చేయడం మాత్రమే కాదు, ఆయన మనసుకు కూడా చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఆయనలో నరం, నాడి, మెదడు, గుండె అన్నీ పూర్తిగా యాక్టివ్ అయ్యేలా చేస్తున్నాను. ఇందులో భాగంగానే ఈ నాటకం ఆడించాను. ఏ మనిషికైనా అనారోగ్యం తగ్గాలి అంటే ముందు అతని మనసు ఆ అనారోగ్యాన్ని జయించాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలి. ఆయన మనసులో తను లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఈ ఇంటిని బాగుచేయాలని మాత్రమే కాదు, తను ఆరోగ్యంగా లేకపోతే ఈ ఇంట్లో తన వాళ్ల ప్రాణానికే ప్రమాదం ఉందని కూడా ఆయన నమ్మాలి. అలా నమ్మడం వల్లే ఆయనలో కదలికొచ్చింది. అందుకే నేను మీ ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ అయ్యగారికి పూర్తిగా బాగయ్యే వరకు ఈ విషయం ఆయనకి చెప్పొద్దు. అవునమ్మా, మేమేమి చెప్పం. ఎన్ని రోజులైనా చిన్నయ్య గారికి బాగా అయ్యే వరకు మీరేది చెప్తే మేము అది చేస్తాం. ఇలాంటివి ఎన్ని ప్లాన్లైనా చేస్తాం, ఎన్ని దెబ్బలైనా తింటాం. చాలా సంతోషం. జానకి, నువ్వు మామూలు దానివి కాదు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోవు. కళ్యాణరాముడికి ఏదో చేసి చెంప మీద కొట్టేలా చేసావంటే ఇది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి ఆ డాక్టర్ చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా కళ్యాణరాముడిని లేచి నిలబెట్టేస్తావని అర్థమైపోయింది. వాడు బెడ్ మీద నుంచి లేవకూడదు, మామూలు మనిషి అవ్వకూడదు. మా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే వరకు వాడిలో కదలిక కూడా రాకూడదు. దీనికి నేనేం చెయ్యాలో అదే చేస్తాను.
నేను లోపలికెళ్ళిన తర్వాత కరెక్ట్గా 2 నిమిషాలకి నువ్వు నా ల్యాప్టాప్ తీసుకుని లోపలికి రా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ ఫైల్ మీద మీరు సైన్ చేస్తే వెంటనే వీటిని వాటర్ వర్క్స్ ఎండి గారికి పంపించాలి. ఆయన అప్రూవల్ చేస్తే మనకి ఫండ్స్. అమ్మా అని పిలిస్తేనే సైన్ చేస్తాను. వాట్? నేను నిన్ను కన్న తల్లిని. ఏంటి మురారి మన మేడం గారి కొడుకా? నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నన్ను అమ్మ అని పిలవకుండా మేడం అని పిలవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తేనే నేను ఈ ఫైల్లో సంతకం పెడతాను. మేడం, సైన్ చేస్తేనే మన పని అవుతుంది. లేదంటే వాటర్ వర్క్స్ ఎండి గారు రేపటి నుంచి ఒక 10 days ఆఫీస్కి రారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. మనం లాస్ అవుతాం మేడం. ప్లీజ్ మురారి, మేడం మేడం అని పిలిచి నన్ను క్షోభ పెట్టకు. నువ్వలా పిలుస్తుంటే ఈ కన్న తల్లి గుండెని గుణపంతో పొడిచినంత బాధగా ఉంది. మేడం ప్లీజ్ మేడం, ఇది ఆఫీస్, మీరు నా బాస్. సైన్ చేయండి మేడం. వద్దు, నన్ను అలా టార్చర్ పెట్టద్దు. నేను నీ విషయంలో తప్పే చేశాను. ప్రపంచంలో ఏ తల్లి చేయని దారుణమే చేశాను. నీకు విషం పెట్టి చంపుకోవాలనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. దుర్గ మీదున్న కోపం నా మనసుని మొద్దుబారిపోయేటట్టు చేసింది. తన మీద కోపం తీర్చుకోవడం తప్ప నా మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. తప్పిపోయిన నా కన్న కొడుకు కోసం అన్నేళ్లుగా నేను పడ్డ బాధ వాడు దుర్గకి దొరికాడు, దుర్గ దగ్గరే పెరిగాడు అన్న కోపంలో పడి కొట్టుకుపోయింది. దుర్గ దగ్గరున్నవాడు దుర్గ కొడుకే అని అనిపించింది. అందుకే నాకు కొడుకుని లేకుండా చేసిన దుర్గకి కొడుకు ఉండకూడదు అనే కోపంతో ఆ రోజు అలా నేను పాయిజన్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత నేను పడ్డ బాధ ప్రపంచంలో ఏ తల్లి అనుభవించుండదు. దుర్గ మీద కోపంతో నా కడుపున పుట్టిన వాణ్ణి నా చేత్తో నేనే చంపుకోబోయానన్న నిజం నా మనసుని పిండేస్తోంది. మనశ్శాంతిగా నన్ను బ్రతకనివ్వడం లేదు. నిజం మురారి, ఆ రోజు నాలో ఉన్నది ఒక రాక్షసి. ఈ రోజు నీ ముందున్నది మనిషిగా మారిన మీ అమ్మ. నిజంగా నేను మారాను మురారి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మారాను కాబట్టే దుర్గని కూడా క్షమాపణ అడిగాను. ఇంకెప్పుడు నిన్ను కాని దుర్గని కాని ఏమీ అన్ను, ఎలాంటి హాని తలపెట్టను. అసలు మీకే కాదు ఎవ్వరికీ ఏ హాని చెయ్యను. ఒట్టు మురారి. ఇంతకాలం దుర్గ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక నుంచి మిగిలిన జీవితం అంతా అందరితో కలిసి మెలిసి సంతోషంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా నిజం మురారి. ప్లీజ్ మురారి, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, ఒక్కసారి అమ్మ అని పిలు. నీ తల్లిగా నన్ను ఒప్పుకో. అందరి ముందు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. మురారి, ఏంటి దారుణం? ఆవిడ చేసింది తప్పే అంటుంది. కొడుకు పైన నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతోంది. నువ్వు ఆవిడ తప్పును క్షమించి అమ్మా అని పిలు. రఘురామ్. పిలవడు రఘురామ్. నా కొడుకు నన్ను అమ్మ అని పిలవడు. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు నన్ను అమ్మ అని పిలవడని తెలిసాక ఇక ఈ జన్మెందుకు?
కొడుక్కి విషం ఇచ్చిన పాపానికి నేను కూడా అదే విషం తాగి నా ప్రాణాలు తీసుకుంటాను. మేడం, ఇది కరెక్ట్ కాదు. ఇదేంటో తెలుసా మురారి? కాలకూట విషం. మేడం, ఇది తాగితే అరగంటలోపు చచ్చిపోతారు. ఈ రోజు నీతో అమ్మ అని పిలిపించుకోలేకపోతే చచ్చిపోవాలని నిర్ణయించుకుని ఇది తీసుకున్నాను. రఘురామ్, నువ్వైనా మేడంకి చెప్పు. అయ్యో రఘురామ్, వద్దు. నేను చచ్చిపోయాకైనా సరే నన్ను అమ్మగా గుర్తించమని నా కొడుక్కి చెప్పు. నా చితికి నిప్పంటించే అధికారం వాడితే అని చెప్పు. నా ఆఖరి కోరిక కూడా అదే అని చెప్పు. అరే మేడం, ఏంటిది? ఎందుకంటే కనీసం దహనం చేసే ముందైనా చెవిలో అమ్మా అని పిలుస్తాడు కదా. అప్పుడైనా నా ఆత్మకి శాంతి దొరుకుతుందేమో. ఇప్పుడైనా అమ్మా అని పిలువు. అయ్యో మేడం, ఏంటి మేడం? అయ్యో మేడం, 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 కళ్ళు మూయొద్దు మేడం. మేడం, మేడం, ఈ విషయం తాగితే అరగంటలో చచ్చిపోతారని చెప్పారు కదా. త్వరగా కార్తీ. ఏంటి అలా చూస్తున్నా? వెళ్ళు. మేడం, 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 మేడం.